దీంట్లో భగవద్గీత సారం. రాజమండ్రిలో 10 మంది ప్రాణాలు తీసిన కల్తీపాల మిస్టరీ వీడింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తుది నివేదిక వచ్చింది. పాలలో ఇథినిల్ గ్లైకాల్ కలవడం వల్లే అవి విషపూరితంగా మారాయని తేలింది. విషంగా మారిన పాలు తాగడంతో కిడ్నీ ఫెయిల్యూర్ సంబంధించి 10 మంది చనిపోయినట్లుగా నిర్ధారణకు వచ్చారు. రాజమండ్రి దగ్గరున్న నర్సాపురంలోని వరలక్ష్మి పాల కేంద్రం ఫ్రీజర్ లీక్ కావడంతో ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఫ్రీజర్ లీకేజీని ఎంసీల్తో అతికించినట్టుగా తేలింది. అయితే ఈ ప్రమాదకర రసాయనాలు పాలను విషంగా మార్చేశాయి. ఫిబ్రవరి 15న పాలు చేదుగా ఉన్నాయని ఫిర్యాదు చేసిన వ్యాపారి అడ్డాల గణేశ్వరరావు పట్టించుకోలేదని చెప్తున్నారు. అదే నిర్లక్ష్యంతో మరుసటి రోజు కూడా పాలు సరఫరా చేశారు. అవి తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. మరో 10 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీపాలు సరఫరా చేసిన వ్యాపారి అడ్డాల గణేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై 9 కేసులు పెట్టారు. డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముగిసింది. నాగర్ కర్నూలు జిల్లాలో అంతుచిక్కని వైరస్